హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యజ బ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే కంప్లీట్గా అయోధ్య గురించి ఉంటుంది. మేము అక్కడ 1 డే స్టే చేసాము. ఏమేమి కవర్ చేసాము అనేది డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము అక్కడ అయోధ్యలో దిగేసరికి మార్నింగ్ 5 అయిందండి. 5 o'clockకి అన్ని హోటల్స్ క్లోజ్ చేశారు. మామూలుగా అయితే టూరిస్ట్ ప్లేసుల్లో ఎక్కువగా ఓపెన్లోనే ఉంటాయి కదా 24. మనకైతే ప్రజెంట్ అయోధ్యలో ఆంధ్రాకి సంబంధించిన ఆశ్రమాలు కానీ హోటల్స్ కానీ ఫుడ్ కానీ అవైలబిలిటీలో లేదండి. మేబీ ఫ్యూచర్లో అయితే అవైలబిలిటీలో వస్తాయి. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి, హోటల్స్ కూడా. సో మేమైతే మాకు హోమ్ స్టే దొరికిందండి. 1800 చెప్పారు వాళ్ళు ప్రైస్ అయితే ఈ రూమ్కి. నేనైతే బార్గెన్ చేసి 1500 తీసుకున్నాను. ఈ హోమ్ స్టే టెంపుల్కి చాలా దగ్గర అండి. మెయిన్ అయోధ్య మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్కి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అందుకని యాక్సెస్ ఈజీగా ఉంటుందని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అయితే మేము ఫస్ట్ సరయూ నదికి అయితే వెళ్తున్నామండి. సరయూ నదికి దగ్గరే 2 kilometers దూరంలో ఉంటుంది. ఆటో అయితే మాకు పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అయోధ్యలో ఎక్కడెక్కి ఎక్కడ దిగినా సరే 20 to 30 పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మ్యాక్స్ బ్యాటరీ ఆటోసే ఉన్నాయండి అక్కడ అవైలబిలిటీలో ప్రెజెంట్ అయితే. మేబీ ఎన్వైర్న్మెంట్ పర్పస్ కోసం అట్లా ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అవుతుంది కాబట్టి అట్లా పెట్టారు బ్యాటరీ ఆటోస్ అన్నీ. సో మేమైతే ఫస్ట్ లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి వెళ్ళాము. అక్కడే సరయూ ఘాట్ ఉంటుంది, రామ్కి పైడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూడాల్సినవి ఏంటంటే సరయూ ఘాట్ అండ్ రాములవారి టెంపుల్, హనుమాన్ గడి, దశరథ్ మహల్, కనక్ భవన్. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హారతి ఇస్తారు, హారతి అండ్ ఆల్సో లేజర్ షో. ఇవి చూసుకుంటే సరిపోద్దండి. అయోధ్యలో 1 day ఈజ్ ఎనఫ్. చాలా ఈజీగా కవర్ చేయొచ్చు ఇవన్నీ. ఫస్ట్ అయితే మేము సరయూ ఘాట్కి వెళ్తున్నాము. రామ్కి పైడిలో కూడా బాత్ చేయొచ్చు. జస్ట్ వాటర్ జిమ్ముకొని అయితే పక్కనే ఉన్న సరయూ ఘాట్కి అయితే వెళ్తున్నాము. లతా మంగేష్కర్ చౌక్ దగ్గరగా గుర్తుంచుకుంటే చాలండి. అక్కడే 2 ఉంటాయి. మనకి నైట్ పూట్ల అక్కడికి రావాలి, మార్నింగ్ సరయూ ఘాట్లో మునగాలి అన్నా సరే ఇక్కడికే రావాలి. ఆటోస్ కూడా అక్కడే ఆపుతాయి. మిగిలింది మొత్తం మన వాకబుల్లోనే ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళలేదు ఆటోస్. సో అక్కడైతే దిగి సరయూ ఘాట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే పర్లేదు అనిపించింది. ఎందుకంటే కాశీ త్రివేణి సంఘంలో అట్లీస్ట్ చేంజింగ్ రూమ్స్ కూడా లేవు, వాష్రూమ్స్ కూడా మాకు దొరకలేదు. ఇక్కడైతే అవి అయితే బాగున్నాయి. ఇప్పుడే డెవలప్ అవుతుంది కదా, అందుకే మేబీ ఆలోచించి కట్టారేమో. సో అక్కడైతే బాగా చేసేసి మేమైతే రిటర్న్ రూమ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మొత్తం తడి బట్టలన్నీ అక్కడ పెట్టేసి మిగిలిన టెంపుల్స్ చూసుకోవచ్చు కదా, ఎలాగో దగ్గరే కదా మాకు రూమ్ అని అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే మిగిలిన టెంపుల్స్ చూసుకుందామని మా ప్లాను. సో రిటర్న్ అయ్యామన్నమాట. మళ్ళీ లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి వచ్చి అయితే మేము ఆటో ఎక్కేసాము. వెళ్ళేటప్పుడే టిఫిన్ పిక్ చేసుకున్నామండి, బ్రేక్ఫాస్ట్ చేద్దామని. టిఫిన్స్ అయితే ఫుల్ రేట్లు అండి. దోశ అయితే 200, పూరి అయితే 150 అట్లా ఉన్నాయి. అయోధ్యలో ఫుడ్ రేట్ చాలా ఎక్కువ. సో మనం ఇక్కడ నార్మల్గా టిఫిన్స్ తిని అక్కడ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. ప్రైజే ఎక్కువే, టేస్ట్ కూడా అంత అనిపించలేదు నాకైతే. సో అక్కడ హోటల్స్ కూడా మెయిన్ గేట్కి ఆపోజిట్లోనే ఉన్నాయి, అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫుడ్ అయితే మన టేస్ట్ అయితే పక్కా రాదు. మేమైతే ఫస్ట్ హనుమాన్ గడికి వెళ్ళాము. హనుమాన్ గడి చూస్తే చాలా రష్ అనిపించింది. బట్ అయితే 1/2 hourలో దర్శనం చేసుకొని అయితే రిటర్న్ వచ్చేసాము. ఫస్ట్ హనుమాన్ గడికి వెళ్ళేటప్పుడే పక్కన స్వీట్ షాప్స్ ఉంటాయండి. మ్యాక్స్ అక్కడ ప్రసాదం కింద స్వీట్ డబ్బా తీసుకెళ్తే పంతులు గారు ప్రసాదం కింద జస్ట్ అట్లా ఆనిచ్చి మనకి ఇచ్చేస్తారు. సో అదైతే మనం కొంచెం బేరమాడ తీసుకోవాలి. ఆ స్వీట్ షాప్స్ కూడా ఒక షాప్ 100 చెప్తే ఇంకో షాప్ 50 చెప్తున్నారు. టోటల్గా ఇంకా మనం బేరమాడ దాన్ని బట్టే ఉంటుంది. అయోధ్యలో అంతా ఎక్కువ కాస్ట్లేనండి, ప్రతిదీ బేరం ఆడాల్సిందే. మనం ఆటో ఒకటే రీజనబుల్ అనిపించింది నాకు అక్కడ. హోటల్స్ అంటారా, ఎలాగో మనం బేరం ఆడలేము. ఏమన్నా కొనుక్కుంటే ఎక్స్ట్రా థింగ్స్ అయితే పక్కా బేరం ఆడాలి. సో మేమైతే ఇట్లా హనుమాన్ గడికి వచ్చి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అయితే రాములవారి గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాము. రాములవారి గుడి కూడా దీని నుంచి మళ్ళీ ఒక 500 meters వెనక్కి నడవాలి. ఫస్ట్ వచ్చిన గేట్ దగ్గరికి మళ్ళీ వచ్చాము. ఫస్ట్ దానికి ఎందుకు వెళ్ళామంటే మ్యాక్స్ అందరూ ఏమన్నారంటే ఫస్ట్ హనుమాన్ గడికి వెళ్ళి తర్వాత రాములవారిని దర్శించుకోవాలని చెప్పారు. మాకు ఎలాగో కుదిరింది కదా అని అట్లా వెళ్ళాము. కుదరకపోతే డైరెక్ట్గా రాములవారి టెంపుల్కి కూడా వెళ్ళి తర్వాత అని వెళ్ళొచ్చండి. టోటల్గా మన ఆప్షన్ అది. మేమైతే అది దర్శించుకున్న తర్వాత హనుమాన్ గడి రాములవారి టెంపుల్కి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఎక్కడ నాకు
రాములవారి గోపురం కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఏంటబ్బా ఇంకెంత దూరం నడవాలని నడుస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత కొంచెం ఆనవాళ్ళు అయితే కనిపించినాయి. అంత కట్టుదిడ్డంగా కట్టారండి గుడి అయితే. వెళ్ళే వాళ్ళు మాకే అర్థం కావట్లేదు ఎటు వెళ్తున్నామో కూడా. చాలా నడవాలి. పెద్దవాళ్ళకి కానీ నడవలేని వాళ్ళకైతే వీల్ చైర్ యాక్సెస్ ఉంది. 150 అంత ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళైతే షార్ట్ కట్లో తీసుకెళ్ళి అయితే దర్శనం చేపిస్తున్నారు. సెక్యూరిటీ చెక్స్ అయితే ఉన్నాయండి. మనం లోపలికి మనం తెచ్చుకున్న లగేజ్ కానీ మొబైల్స్ కానీ చెప్పల్స్ కానీ అన్నీ లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఏమి ఇబ్బంది పడక్కల, బయట ఎక్కడ పెట్టొద్దు. దగ్గరికి వెళ్ళేదాకా కూడా మనకి అన్నీ తీసుకువెళ్ళచ్చు. ఇంకా ఫైనల్గా టెంపుల్కి వే ఎంటర్ అవుతున్నాం అనగా అన్ని లాకర్స్ వాళ్ళే క్లియర్గా చెప్తారు అడిగితే. సో ఆ లాకర్స్లో మొబైల్స్ పెట్టయితే మేమైతే దర్శనానికి వెళ్ళాం. మేమైతే బాలరాముని దర్శించుకున్నామండి. చాలా బాగుంది టెంపుల్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, రాముల వారి విగ్రహం కానీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ హడావిడి అనిపించలేదు. దర్శనం వెళ్ళే రూట్ కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇట్లా నెట్టలేదు, మంచిగా చూడనిచ్చారు. చాలా క్లియర్గా ఉంది విగ్రహం అయితే. దూరంగా పెట్టినా అక్కడ ఏమీ లేకపోవడం వల్ల మెయిన్ రాములవారి విగ్రహం పాయింట్అవుట్ అవుతుంది. చాలా బాగుంది దర్శనం అయితే, మంచిగా జరిగింది. మేమైతే మళ్ళీ వెళ్దామని వచ్చేటప్పుడే డిసైడ్ అయిపోయాము. వచ్చి లాకర్స్లో మొబైల్ తీసుకున్నాము. ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. ఒకవైపు పెడతాము, ఇంకోవైపు పిక్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఏం నడము, వచ్చేదారిలోనే ఉంటాయి అన్నీ. సో అట్లా మొబైల్ అయితే పిక్ చేసేసుకొని బయటికి వెళ్తున్నామండి. దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంక ఇక్కడితో మాకు ఆఫ్టర్నూన్ అయింది. ఈవినింగ్ అయితే సరియు హారతి అండ్ లేజర్ షో చూసుకోవాలి. ఈ మధ్యలో అయితే దశరథ్ మహల్ అండ్ కనకభవన్ వెళ్దాం అనుకున్నాము. సో దాని గురించి కమింగ్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తానండి, చాలా లాంగ్ అయిపోద్ది కదా. కమింగ్ వీడియోలో ఇంకా నేను నెక్స్ట్ పార్ట్లో మీకు మొత్తం అయోధ్య గురించి అయితే ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చేసిద్ది. మీకు కనుక ఇక్కడి వరకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.